వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ జైలు. ఈ కథ శ్రీరాజ్ గారి కథా సంకలనం వెలుగు వాకిట్లోకిలోనిది. వినండి. జైలు. ఒరే జపాను, ప్యాసింజర్లకేటో కావాలంటే చూడరా. పాసింజర్లను గదిలోకి పంపి గుమ్మం ముందు గుమ్మటంలా కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్న సూరమ్మ హూంకరింపది. ఒరే జపాను, తలనొప్పి పెడతాందిరా, 2 అనాసిన్లు పట్టుకురారా. బాబు నీ పుణ్యం ఉంటాది, పట్టుకురారా. నలిగిపోయిన చీరను, చెరిగిపోయిన తలను సవరించుకుంటూ గత్తలుపులు తీసుకుని బయటకొచ్చిన పంకజం అర్థింపది. జపాను, సంగవాళ్ళకెళ్ళి మావకి క్యారేజీ ఇచ్చిసిరారా, నీకు సినిమా చూపిస్తాళ్లే. సినిమా హాల్లో పనిచేసే పోలారావు పెళ్ళం పురమాయింపది. ఓరి జపాన్గా, 10 నిమిషాల్లో ఒట్టుకొచ్చినావా? సరే, నాపోతే నీ ఈపు విమానం మోతవద్ది ఎల్రా యాదవ కొడక. తాగింది చాలక మరో బుడ్డి నాటు కోసం తహతహలాడిపోతున్న అసిరయ్య బెదిరింపది. ఒకరిది సాధింపు, ఇంకొకరిది అదిలింపు, వేరొకరిది సతాయింపు. ఇంపుగా విసుగు లేకుండా అందరి పనులు చేయడం జపాన్ ప్రత్యేకత. జపాను అందరి తల్లో నాలుక, ఎవరినీ కాదనే నాలుక జపాన్కి లేదు. జపాను అని పిలువబడే ఆ శాల్తీకి మరో పేరు లేదు, పేరు జపానే. జపాన్ పుట్టుపూర్వోత్తరాల గురించి 4 మాటలు అక్కడున్న ఎవరినడిగినా చెప్తారు. చాలా కాలం క్రితం ఆమె పేరు అప్రస్తుతం. పుట్టడం నేరం కాకపోయినా యవ్వనం ఇచ్చిన అందం ఆమె పాలిట శాపమైంది. ఆ అందాన్ని, అంతకు మించిన అమాయకత్వాన్ని చూసి ఓ కాముకుడు ప్రేమికుడుగా నటించి ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. అందమైన దారొకటి చూపిస్తానని ఆమె బతుకుతున్న పరిసరాలకి, అయిన వాళ్లకి దూరంగా తీసుకుపోయాడు. కల్లో కనిపించే రాజకుమారుడు తెల్ల గుర్రం మీద తనని ఆకాశంలోకి, ఆ పైన స్వర్గలోకంలోకి తీసుకెడుతున్నాడని కళ్ళు మూసుకుని కలలు కంది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి తను నేలమీదే ఉన్నట్టు, ఆ పైన నరకలోకంలో ఆడయముడు లాంటి సూరమ్మ చేతుల్లో చిక్కుకున్నట్టు తెలిసింది. తన ప్రేమికుడు కాదు కాముకుడు తియ్యటి కబుర్లతో తన అందాన్ని జుర్రుకుని ఆ తర్వాత సూరమ్మకి 500కు అమ్ముకుని పలాయనం చిత్తగించాడు. ఆ దుర్మార్గుడు పరిచయం చేసిన సూరమ్మ తనకి అత్తగారు కాదని, ముండలేపారం యజమానని తొందరలోనే తెలిసిపోయింది. ఏం తెలుసుకున్నప్పటికీ తన జీవితాన్ని తివాచీగా పరచక తప్పలేదు. ఆ తివాచీ మీద ఎందరో నడిచిపోయారు. ఒకసారి ఎవరో జపాన్ దొర వచ్చి వెళ్ళాక ఆమెకి కడుపొచ్చింది. ఆ కడుపులో కుళ్ళును పోగొట్టడానికి సూరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. ఫలితం లేకపోయింది. ఈ ప్రపంచంలోకి మరో కొత్త ప్రాణి వచ్చింది. పొత్తిళ్లలో ఎర్రగా బొద్దుగా ఉన్న పసిబిడ్డ, చిన్న కళ్ళు, చప్పిడి ముక్కు చూసి ఈడచ్చు జపాన్ దొరలాగున్నాడు అన్నారు. అక్కడ కొంపల్లో, రొచ్చుల్లో, కుళ్ళులో, చీకటిలో, దరిద్రంలో బ్రతికేస్తున్న జనాలు. ఆ విధంగా ఆ పసివాడికి జపాను అని నామకరణం జరిగింది. ఆ పసివాణ్ణి చూసి ఆమె చాలా చాలా మురిసిపోయింది. జపాన్ దొరలాగే ఎంతో ఎదిగిపోతాడని, మోసాలతో నిండిన ఈ లోకాన్ని, కుళ్ళుతో నిండిపోయిన మనుషుల్ని బాగుచేస్తాడని, తనని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాడని ఎన్నో అనుకుంది. ఆశలు పెంచుకుంది. కాని 10 మంది కోసం పరిచిన తివాచి అప్పటికే పేలికలు చీలికలైపోయింది. జపానుకి అమ్మ అనే పిలుపు రాకముందే ఆమె పిలుపుకి అందనంత దూరానికి వెళ్ళిపోయింది. జపాను ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి ఎవ్వరూ లేరు. కాని అతను అందరికీ కావాలి. అందుకే పిచ్చి మొక్కను ఎదగనిచ్చారు. అప్పట్నుంచి ఆ ప్రపంచంలో జపాను పెరిగాడు. ఆ వాతావరణంలోనే జపాను నవ్వడం, నడవడం, అల్లరి చేయడం, ఆడుకోవడం అన్నీ నేర్చుకున్నాడు. జపాను నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు.
గదంతా చీకటిగా ఉంది. అదే పనిగా దోమలు రొద చేస్తున్నాయి. ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీల్లేకుండా కటకటాలు ఎదురుగా ఉన్నాయి. దూరంగా మసక వెలుతురులో సెంట్రీలు కనిపిస్తున్నారు. చిన్నగా నవ్వుకున్నాడు జపాను తన పాత ప్రపంచానికి దూరంగా ఉన్నందుకు. వారం 10 రోజుల క్రిందట తన బతుకు వేరుగా ఉండేది. చీకటి పడుతోంది. అప్పుడే చీకటి బతుకులకు, ఆకలి కడుపులకు, నిరాశలకు, నిట్టూర్పులకు తెల్లవారుతుంది. మురికి సందుల్లో, ఇరుకు కొంపల్లో, ఎండిన గుండెల్లో, గాజు కళ్లల్లో ఒకటే సందడి, ఒకటే హడావిడి. సద్దుమణిగేసరికి అర్ధరాత్రి దాటుతుంది. అప్పటికి గాని తనకి తీరిక దొరకదు. తినడానికి తిండి దొరకదు. పడుకోవడానికి చోటు దొరకదు. అందర్నీ ఒప్పించాలి. ఎవరిని నొప్పించినా చీవాట్లు దెబ్బలు తినాలి, పస్తులుండాలి. తెల్లవారుతుంది. దారంతా చిందరవందరగా ఉన్న పగిలిన గాజులు, నలిగిన పువ్వులు, రాత్రంతా మంచుకి తడిసిన మట్టిలో పిల్లలు చేసే గొడవలు, బతుకంతా దరిద్రం, రోగాలతో నిండిన మనుషుల మూలుగులు. వీడుకోలిస్తున్న సమయంలో మస్తూ తాత ఆడుకోవడానికి బయలుదేరతాడు. మస్తూ తాతకి కళ్ళు లేవు, దారి తెలీదు. తాతకి కళ్ళు, దారి తనే. ఉదయాన్నే తాతని తీసుకెళ్లడం, నలుగురు వచ్చేపోయే చోట గుడ్డపరిచి కూర్చోపెట్టడం, పొద్దుపోయే వరకు తోడుగా ఉండడం, మళ్లీ తాతను గూటికి చేర్చడం తాను చెయ్యాలి. ఏ ఒక్కటి చెయ్యకపోయినా మధ్యాహ్నం తాతిచ్చే రొట్టె ముక్క, టీ నీళ్లు దొరకవు. తాత పెట్టే బూతులు మస్తుగా తినాలి. ఇప్పుడు తనకు కావలసినంత తీరిక. అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎవ్వరూ తనకి పనులు పురమాయించడం లేదు. సూరమ్మ మామ్మ, పంకజం పిన్ని, పోలారావు మావయ్య, అసిరయ్య పెద్ద, మస్తూ తాత ఒక్కరూ కనిపించటం లేదు. తను హంతకుడు. ఒక పెద్ద మనిషిని హత్య చేసిన నేరానికి తనని జైల్లో పెట్టారు. కావాలని తను హత్య చేసి జైలుకొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. తను పెరుగుతున్న చీకటి చోటు నుంచి, ఇరుకు బతుకు నుండి బయటకు పడ్డందుకు. ఠాణాలో గడియారం గంటలు వినిపించాయి. కోర్టు బోనులో 10 మంది తెలివైన వాళ్ల మధ్య దేవుళ్లాంటి జడ్జిగారి ముందు గుండెల్లో దాగిన నిజంతో నిర్భయంగా జపాను నిలబడ్డాడు. 10 గంటలు దాటింది. జడ్జిగారు రావడంతో కోర్టు హాలులో అలజడి తగ్గింది. 10 ఏళ్లైనా నిండని ఓ పసివాడు పట్టపగలు నడిరోడ్డు మీద తనకి ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తిని దారుణంగా ఎందుకు హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు, డిఫెన్స్ వారు వాదించుకున్నారు. కారణాలు వెలికితీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కోర్టువారు సూరమ్మను, అసిరయ్యను, మస్తూ తాతను పేరు పేరునా పిలిపించారు. ప్రశ్నలు వేశారు, పాయింట్లు లాగారు. ఒక్కొక్కరు బోన్లోకొచ్చారు. దేవుడి ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పారు. ఆకలి బాధకు తట్టుకోలేక, ఎవరినో దోచుకోవాలనే దురుద్దేశ్యంతో జపాను హత్య చేయలేదు. తన తల్లిని కుళ్ళు సమాజానికి అప్పగించి జపాను పతనానికి కారణమయ్యాడన్న కోపానికి ఆ వ్యక్తి బలి కాలేదు. చనిపోయిన పెద్ద మనిషితో ఎలాంటి పరిచయం లేని జపాను కక్షతో ఈ దారుణం చేయలేదని తేలిపోయింది. తమ స్వార్థం కోసం ఎవ్వరూ తనని పురమాయించలేదని జపాన్ ఒప్పుకున్నాడు. సరదా కోసం, ఆకతాయితనంగా ఒక మనిషి చావుకి కారణమై ఉండొచ్చన్న ఊహను జపాన్ ఒప్పుకోలేదు. అతని మానసిక పరిస్థితిలో ఎలాంటి లోపమూ లేదని వైద్య నిపుణులు పరీక్షలు జరిపి చెప్పారు. చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. సరైన సమాధానం ఒక్కటీ దొరకలేదు. కోర్టు అడ్జర్న్మెంట్తో 1 రోజులు గడిచిపోయాయి. చూడు జపాను, మనం అన్నం తింటాం ఎందుకు? ఆకలి తీర్చుకోవడం కోసం. బడికి వెడతాం ఎందుకు? చదువు కోసం. సినిమా చూస్తాం ఎందుకు? సరదా కోసం. సూరమ్మ వ్యాపారం చేస్తుంది ఎందుకు? డబ్బు కోసం. ఇలాగే మనం ఏ పని చేసినా ఒక కారణం ఉంటుంది. మరి అతన్ని నువ్వు చంపినందుకు ఏదో కారణం ఉండాలిగా. నువ్వు భయపడకు, నిజం చెప్పు, నీకు శిక్ష వేయను. జడ్జిగారు లాలనగా జపానుని అడిగారు. చివరి దశలో, నిజం చెప్తాను, శిక్ష లేకుండా నన్ను బయటికి పంపీకండి, నన్ను జైల్లోనే ఎట్టండి, జైల్లోనే ఉండనిస్తారా? జపాను సందేహంగా అడిగాడు. ఆ మాటల్లో ఆంతర్యం అర్థం కాలేదు. అయినా జడ్జిగారు అలాగే అన్నారు. నిజం బయటపడింది. 1 రోజుల నుంచి మస్తూ తాతను కాన్వెంట్ దగ్గర కూర్చోపెడుతున్నాడు జపాను.
ఆ దారిన ప్రతిరోజు జపాన్ వయసున్న వాళ్ళు, అంతకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు కాన్వెంట్కి వెళ్తూ ఉంటారు. తియ్యగా, ముద్దుగా, చిలకల్లా కాసరబీసరమంటూ మాట్లాడుకుంటారు. డింగుడాంగు గంటలు వినిపిస్తాయి. గూడు చేరే ముందు గాలిలో రివ్వున పల్టీలు కొట్టే గువ్వల్లా పరుగులు తీస్తారు. ఆ పిల్లల్ని చూస్తున్నప్పుడు జపాన్కి చాలా ఆలోచనలొస్తాయి. తను కూడా మంచి లాగు చొక్కా వేసుకుని ఓ చేత్తో పుస్తకాల సంచి, మరో చేత్తో టిఫిన్ క్యారీరు పట్టుకుని బడికి వెళ్లాలనుకుంటాడు. అంతలోనే తన చిరిగిన లాగు, మాసిన బనీను చూసుకుని సిగ్గుపడిపోతాడు. తను కూడా ఎస్, నో, ఆల్ రైట్ అని గబగబా మాట్లాడాలనుకుంటాడు. కాని ఆ మాటలు ప్రయత్నించినా తన నోటికి రావడం లేదు. తను కూడా హాయిగా తుళ్ళుతూ పాడుతూ తిరగాలనుకుంటాడు. అయితే ఎవరూ తనని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. తన బతుకు మీద అసహ్యం కలుగుతోంది. తను చేసే పనుల్లో విసుగు పుడుతోంది. తనకి చదువుకోవాలని, మనిషిలా గుర్తింపబడాలనే తపన రోజురోజుకి ఎక్కువ అవుతోంది. అదొక అందమైన లోకం. అక్కడ తనకి చోటుంటే ఎంత బావుణ్ణు. సూరమ్మ దగ్గర బోలెడంత డబ్బుంది. తనని చదివించగలదు. అందుకే తనకి చదువుకోవాలనుందని మా అమ్మకి చెప్పాడు జపాను. సచ్చినోడా, చదువుకుంటావా? నీ అమ్మ గడించిందేం లేదురా. నీ బాబిచ్చిందేం లేదు. నీ అమ్మ బేగి సచ్చి నన్ను గులసేసింది. అది చాలక నువ్వు చదివి నన్ను మళ్ళీ గులసేయాలనుకుంటున్నావా? అదేంటి కుదరదు, పోరా పో. సూరమ్మ కసిరింది. జపాన్ని చెడమడా తిట్టింది. పంకజం దగ్గర డబ్బు లేకపోయినా మంచి మనిషిని సలహా ఇమ్మని అడిగాడు. వద్దు జపాను, చదువుకుంటే నువ్వు మీ అమ్మను, ఈ బతుకును సీదరించుకుంటావురా. నీ మనసు పాడవుద్దే. ఆ చదువులు మనకొద్దు, నువ్వు చదవద్దురా. ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు. చదవొద్దురా అన్న ఒక్క ముక్క తప్ప. అసిరయ్యతో చెప్పినప్పుడు గొల్లున నవ్వాడు. చదువులో ఏటుంటదిరా, కంకర పీసు. ఇదిగో ఇందులో ఉందిరా సారం అని చెప్పి తను తాగుతున్న సారా కొంచెం జపాన్ నోట్లో బలవంతంగా పోశాడు. తన కడుపు కొట్టొద్దని మస్తూ తాత లబోదిబోమన్నాడు. ఇంకా చాలామంది వద్దని నిరుత్సాహపరిచారు. ఒక్క పోలారావు మాత్రం జపానుకు సలహాలిచ్చాడు. రోజుకో సినిమా చూడమన్నాడు. సినిమాల్లో ఎన్నో నేర్చుకోవచ్చునన్నాడు. బడి కావాలంటే జైలుకెళ్లమన్నాడు. చదువు గురించి ఆలోచిస్తున్నప్పుడు జపానుకి ఆకలి, ఏడుపు గుర్తుకురావు. బతికినంతకాలం అలాగే ఆలోచిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ రోజు జపాను ఊతకర్రకి ఒక చివర తీసుకుని మౌనంగా ముందుకి నడుస్తున్నాడు. మస్తూ తాత కర్రకి రెండో చివర పట్టుకుని జపాను వెనుక అడుగులు వేస్తున్నాడు. లేత కిరణాల వెలుగులు నేల మీద పరుచుకుంటున్నాయి. ఒరే జపాను, చోటు మారింది కనుక సిల్లర్ ఎక్కువ దొరికిందిరా. అందుకే నీకు చెప్తాను, వారానికో చుట్టు చోటు మార్చరా అని. నువ్వేటో వినిపించుకోవు గందా. జపాను, రేతిరి నువ్వేటి తిన్నావురా? సూరమ్మ కోడి కోసిందట. కోడికూర నీకు ఎట్టిందా? ఒరే జపాను, తెల్లారగట్ట మీ అమ్మ కల్లో అగుపు ఇచ్చిందిరా. మా జపాన్ దొర ఎలాగున్నాడు అని అడిగిందిరా. జపాను, నీకేటైందిరా? ఈ పొద్దు బెల్లం కొట్టినరా ఇలా పలకవేటే? తాత ఎన్నిసార్లు ఎలా మాట్లాడినా జపాను నోరు విప్పలేదు. మస్తూ తాత చోటు మారింది. చోటు చేరుకోగానే జపాన్ గుడ్డపరిచి మస్తూ తాతను కూర్చోపెట్టాడు. పక్కనే ఫుట్పాత్ మీద చతికిలపడ్డాడు జపాన్. బాబూ, కళ్ళు లేనివుడు ధర్మం చేయండి బాబూ అని తాత అడుక్కోవడానికి సాయం చేసేవాడు. కానీ ఈరోజు ఏమీ పట్టించుకోబుద్ధి కావడం లేదు. ఎన్నో దృశ్యాలు జపాను కళ్ల ముందు కదులుతున్నాయి. డింగ్ డాంగ్ గంటలు, కాన్వెంట్ పిల్లల ముద్దుమాటలు వినిపిస్తున్నాయి. ఆ పిల్లల గురించి, ఆ చదువుల గురించి, ఆ జీవితాల గురించి తన మనసు ఎదిగినంత వరకు ఆలోచిస్తున్నాడు. మధ్యాహ్నం మస్తూ తాత ఇచ్చిన రొట్టె ముక్క, టీ నీళ్లు జపాన్ తీసుకోలేదు. ఎండ చల్లబడింది. రోడ్డు మీద జనం రద్దీ పెరుగుతోంది. కాసేపట్లో ఆ చోటు ఖాళీ చేసి తాతను తీసుకెళ్ళాలి. జపానులో ఆలోచనలు తీవ్ర రూపం దాల్చాయి. తను చదువుకోవాలి. పోలారావు బావ చెప్పినట్టు బడి కావాలంటే జైలుకెళ్ళాలి. ఎలా ఎలా? చిల్లర దొంగతనాలు, చిన్న అల్లర్లు చేస్తే ఎంతో కాలం జైల్లో ఉండనివ్వరు. క్షణంలో జపాన్ని ఏదో ఆవేశం లాంటిది ఆవహించింది. అంతే,
పరుగు పరుగున వెళ్ళి నడిరోడ్డు మీద హుందాగా నడిచి వెళ్ళిపోతున్న ఓ వ్యక్తిని, తనకి ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తిని కత్తితో సర్రున పొడిచాడు. చిన్నపిల్లలు హత్యలు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టి బాగా చదువు చెప్పిస్తారని మా పోలారావు మావ చెప్పాడు. ఆ మధ్యలో ఓ సినిమాలో కూడా చూపారు. నాకు చదువుకోవాలని ఉంది, బాగా చదువుకుని పెద్ద బాబుల్లాగా తిరగాలని ఉంది. అందుకే నేను ఈ పని చేశా. నన్ను జైల్లో ఎట్టండి, నన్ను బడికి పంపి చదువుకోనియండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. నన్ను బడికి వెళ్ళనియండి, నన్ను బడికి వెళ్ళనియండి. జపాను మాటలకు అందరూ అదిరిపడ్డారు. కోర్టులో నిశ్శబ్దం చోటు చేసుకుంది. జడ్జి గారి తలలో పెద్ద క్వశ్చన్ మార్క్ నిలిచింది. ఈ దేశంలో జపాను లాంటి అనాథ బాలలెందరో ఉన్నారు. అందరికీ చదువుకోవాలనే ఆలోచన ఉండదు, అందరికీ చదువుకునే అవకాశమూ ఉండదు. ఒకవేళ జపాను లాంటి ఏ ఒక్కరిలోనైనా అలాంటి ఆశాకిరణం పుడితే వాళ్లకి చదువుకునే అవకాశం ఎవరందివ్వాలి? ఈ వ్యవస్థ తయారు చేసిన ఏ చట్టంతో న్యాయాన్యాయాలు విచారించి ముద్దాయిని శిక్షించాలి? ఎలాంటి తీర్పునివ్వాలి? జడ్జి గారి ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ గోడ మీద గడియారం 5 గంటలు వినిపించింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన జైలు విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.